2160p 60 FPS వరకు మనకైతే ఇది హ్యాండిల్ చేస్తుంది యూట్యూబ్ అనేది. చూసుకోవచ్చు బ్లాక్ కలర్ ప్రొజెక్టర్ మనం అయితే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బ్లాక్ ప్రొజెక్టర్ ఉంది కదా, ఇది మనం అయితే వీడియో ప్లే చేస్తున్నాం. చూడొచ్చు మనం వీడియో ప్లే చేస్తుంది వచ్చేసి ఇదన్నమాట ప్రొజెక్టర్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గర పోర్టబుల్ ప్రొజెక్టర్స్, అది కూడా మన బడ్జెట్లో అండర్ 5000 రూపీస్లో స్టార్టింగ్ 3500 నుంచే మనకైతే ప్రొజెక్టర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూపించబోయే ప్రొడక్ట్స్ అనమాట. బట్ కాకపోతే పిక్సా ప్లే జెబ్రానిక్స్ ఉంది కదా, ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే దీనికి మీకు డిఫరెన్స్ ఏంటో తెలియాలి అని. ఆల్రెడీ దీని తాలూకా డెడికేటెడ్ వీడియో మన ఛానల్ అయితే ఉంది, మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తా, లేదంటే డౌన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. మనం ఈ వీడియోలో ఈ ప్రొజెక్టర్స్ అన్ని చూద్దాం. మనకి బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ ఇంపోర్టెడ్ ఐటమ్, మనకైతే ఇవన్నీ చైనీస్ ప్రోడక్ట్ అన్నట్టు, ఏవి కూడా ఇండియన్ కాదు, అన్ని మనకి చైనీస్లో వితౌట్ వారంటీతో రావడం జరుగుతుంది. సో మనం ఈ వీడియోలో దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, మనకి పిక్చర్ రిజల్యూషన్ ఎంతవరకు ఇచ్చున్నారు, నెక్స్ట్ మనకి బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే డౌన్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ చాట్ తలక లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా మీకు ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, లేదంటే డౌన్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం స్మాల్ సైజ్కి వెళ్ళిపోతే ఇది మనకి బాక్స్ ప్యాకింగ్ వెరీ కాంపాక్ట్ సైజ్ రావడం జరుగుతుంది. వైట్ కలర్ బాక్స్ ప్యాక్ మనకైతే మినీ పోర్టబుల్ ప్రొజెక్ట్ అనమాట. వెరీ కాంపాక్ట్ సైజ్ ఉంటుంది, వెరీ బుద్ధిగా ఉంటుంది అనమాట. ర్యామ్ వచ్చేసి 2GB + 16GB రావడం జరుగుతుంది. మీకు ఐటమ్ చూసుకుంటే ఎట్లా ఉంటుంది చూసుకోవచ్చు. ఇది మీకు ప్రొడక్ట్ అయితే ఇట్లా మీకు కాంపాక్ట్ సైజ్ రావడం జరుగుతుంది. మీరు ఇట్లా ఇన్ చేసుకోవచ్చు, బాగుంది. ఎటైనా మీరు రివర్ట్ చేసుకోవచ్చు దీన్ని. చాలా బాగుంది ప్రొడక్ట్ అయితే, చూడడానికి వెరీ ముద్దుగా ఉంది, చాలా ముద్దుగా ఉంది. మనకి ఈ ప్రొజెక్టర్తో పాటు ఒక ఫిలిప్స్ కేబుల్ ఫర్ పవర్ సప్లై గురించి ఫిలిప్స్ కేబుల్ ఇచ్చున్నారు. అట్లానే మనకైతే ఒక రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకైతే ఒక యూజర్ మాన్యువల్ దీంతో పాటు రావడం జరుగుతుంది అనమాట. ఇది దీనికి కావాల్సిన బాక్స్ కంటెంట్ అయితే మనకి టాప్లో చూసుకుంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎక్కడ నుంచి పవర్ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు టాప్లో రైట్ సైడ్ ఉంది కదా, మీకు ఇట్లా మీరు ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు టాప్ లుక్ కూడా వెరీ అట్రాక్టివ్ ఉంది. ఫ్రంట్లో మీకు అయితే లెన్స్ ఇచ్చున్నారు, దాని పక్కన మీకు ఫోకస్ అడ్జస్ట్మెంట్ గురించి ఒక స్క్రోలర్ లాంటిది ఇచ్చారు. మీరు ఇక్కడ నుంచి ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు దీని డౌన్లో చూసుకుంటే మనకైతే వాల్కి ఫిట్ చేసుకున్నందుకు, అంటే మీరు ప్రొడక్ట్ స్టాండ్ పెట్టుకుంటారు కదా, దానికి మీరు ఫిట్ చేసుకున్నందుకు మనకైతే హోల్ ప్రొవైడ్ చేశారు. ది బెస్ట్ అది. మీకు ముందు చూపించిన ప్రొడక్టర్లో కానీ, లేదు మీరు ఆన్లైన్లో తీసుకుంటున్న దేనిలో అయినా సరే, మీకైతే డౌన్లో ఇట్లా మీకు హోల్ అనేవి మ్యాక్సిమం దీనికైతే రావు. మిగతా అన్నిటికి కూడా జస్ట్ మీకు బేస్ ఒకటే ఇస్తుంది. ఇలా రొటేట్ అవ్వడానికి మీకు డౌన్లో బేస్ ఒకటే ఉంటుంది. ఇది మీకు అలా కాదు, విత్ మీకు ప్రొడక్టర్ స్టాండ్ హోల్డర్తో ఇచ్చున్నారు, బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు ప్రొడక్టర్ తాలూకా యాన్యువల్ ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ దీని లుక్ పరంగా ఇది మనకి మనం ఆన్ చేసి చూద్దాం. దీని పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉందో అవన్నీ మనం నెక్స్ట్ ఆన్ చేద్దాం. ఫస్ట్ మనం ఇవన్నిటికి డిజైన్స్ ఎట్లా ఉన్నా చూసేద్దాం ఒకసారి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్రొడక్టర్లో మనకు ఇది కూడా అప్ టు 4K వరకు సపోర్ట్ ఉంది. బట్ ఇది మనకి లుక్ కూడా చాలా అట్రాక్టివ్ ఉంది. నార్మల్ రెగ్యులర్ దానికంటే కొంచెం బెటర్గా ఉంది. అదే మనకి ఫుల్ ఆఫ్ బ్లాక్ కలర్తో రావడం జరుగుతుంది. మీకు ఎక్కడ డిసప్పాయింట్ ఉండదు లుక్ పరంగా కానీ. నెక్స్ట్ మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, ప్రైస్ మెన్షన్ చేస్తే డౌన్లో. ఇది మీకు లుక్స్ పరంగా ఎక్కడికో మేము డిసప్పాయింట్ అయితే చేయదు. చూసుకోవచ్చు వెరీ కాంపాక్ట్ సైజ్లో మనకి బ్లాక్ కలర్తో రావడం జరుగుతుంది. ఫ్రంట్లో చూసుకుంటే మీకు ఫోకస్ వీల్ ఉంది. మీరు అక్కడ నుంచి ఫోకస్ లెన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్, అంటే మీకు పెట్టుకున్న స్క్రీన్ సైజ్ బట్టి మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు డౌన్లో చూసుకుంటే దీనికి కూడా మనకి రబ్బర్ బూట్తో పాటు మీకు సెంటర్లో ప్రొజెక్టర్ స్టాండ్ తాలూకా హోల్డర్ అయితే ఇచ్చున్నారు. మీరు ఒకవేళ ప్రొజెక్టర్ గురించి స్టాండ్ చూస్తుంటే, స్టాండ్ పెట్టుకున్నట్టయితే మీరు ఇట్లా దీని వాల్కి అట్లా ఫిట్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా మీకు అయితే పడుతుంది, లేదు మీరు ఇట్లా అండ్ ఎలా చేసుకున్నా మీకైతే డౌన్లో హోల్ ఉంది కాబట్టి ది బెస్ట్ ఇది. అండ్ నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేశారు. దాని పక్కన HDMI ఇన్పుట్ ఉంది. మీరు ఒకవేళ ఏమైనా మీ ల్యాప్టాప్ నుంచి ఏమైనా ఇవ్వాలని మీ ల్యాప్టాప్ నుంచి దీనికి ఇచ్చుకోవచ్చు. దాని పక్కన మీకు ఆక్స్ ఉంది, ఇన్పుట్ బ్లూటూత్ కూడా ఉంటుంది. బట్ కాకపోతే ఆక్స్ దేనికంటే మీరు హోమ్ థియేటర్ డైరెక్ట్గా కేబుల్ ద్వారా మీరు అయితే దీన్ని కనెక్ట్ చేయొచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు USB ఉంది, మీరు పెన్ డ్రైవ్ పెట్టుకొని మూవీస్ చూసుకోవడానికి. దాని పక్కన మీకు అయితే IR సెన్సర్ ప్రొవైడ్ చేశారు ఫర్ రిమోట్ యూజింగ్ గురించి. దాని డౌన్లో చూసుకుంటే మీకు ఫిలిప్స్ సాకెట్ పవర్ కేబుల్ గురించి మనకి బాక్స్లో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మనకి బాక్స్లో అయితే ఒక పవర్ కేబుల్ ఇచ్చున్నారు, దాంతోపాటు ఒక రిమోట్ అండ్ నెక్స్ట్ ఒక యూజర్ మాన్యువల్ దీంతో అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు HDMI కేబుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు ఓవరాల్గా ప్రొజెక్టర్ తాలూకా ఓవర్లుక్. అండ్ నెక్స్ట్ దీని ఇన్పుట్స్ అయితే మనకి ఇందులో స్మాల్ స్పీకర్ వస్తుంది. మ్యాక్సిమం 2 to 5 వాట్ వరకు అయితే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ అంటే మీరు స్పీకర్ పెట్టుకోమో బ్లూటూత్ కనెక్ట్ ఇచ్చుకోమనుకుంటే మీరు ఆ స్పీకర్ నుంచి కూడా మీరు సౌండ్ వినొచ్చు, బాగా లైట్ వస్తుంది. ఇందులో కూడా అంతే మీకు స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ కాకపోతే అంటే మీకు స్మాల్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఈ మోడల్ ఉంది కదా ఆరెంజ్ కలర్, అన్నిటికంటే బిగ్ సైజ్ బాక్స్ ఇదే ఉంది. సో ప్రైస్ ఇదే ఎక్కువ అనుకుంటారేమో, అన్నిటికంటే ప్రైస్ ఇదే తక్కువ అనమాట. మీకు బాక్స్ ప్యాకింగ్ ఎట్లా రావడం జరుగుతుంది. పోర్టబుల్ ప్రాజెక్ట్ మీకు డిజైన్ పరంగా కిరాక్ ఉంటుంది, అసలు ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. ఫ్రంట్లో చూసుకుంటే మీకు గ్రిల్ పరంగా కానీ ఏమైనా లుక్స్ పరంగా చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఫైన్ మీకు ఫోకస్ వీల్ ఉంది, మీరు అక్కడ నుంచి ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు డౌన్లో చూసుకుంటే మీకు స్పీకర్ గ్రిల్ లాంటిది మీకు ఇచ్చున్నారు కదా, ఇందులో మీకు అయితే డమ్మీ ఇది స్పీకర్ అయితే ఇందులో రాదు. ఇది మీకు ఓన్లీ డమ్మీ. మీకు స్పీకర్ అనేది ఇట్లా మీరు
బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు హీట్ సింక్ ప్లేట్ పక్కన మీకు అయితే స్మాల్ హోల్స్ ఉన్నాయి. ఇందులో మీకు అయితే స్పీకర్ ఉంటుంది. మాక్సిమం 2 to 5 వాట్ మీకు అయితే రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ లూమినెన్స్ ఎంత, నెక్స్ట్ ఎన్ని అవర్స్ మీకు ఇది పర్ఫామ్ చేయగలదు అట్లాంటివి అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయరు. ఎందుకంటే ఇవన్నీ చైనీస్ కాబట్టి అంత కరెక్ట్గా స్పెసిఫికేషన్స్ అయితే మనకైతే ఎక్కడ మెన్షన్ చేయడం జరగదు. బట్ బ్రైట్నెస్ గురించి కానీ ఎక్కడ తీసుకోవక్కర్లేదు. మీకు డార్క్ రూమ్ ఉంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే మీకు చేస్తుంది. ఈ ప్రైస్కి ఇది వర్తీ అయితే 100% వర్తీ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దాని పైన చూసుకుంటే మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కానీ, HDMI సాకెట్ కానీ, అండ్ నెక్స్ట్ ఇయర్ ఫోన్ అవుట్ కేబుల్ సాకెట్ కానీ, దాని పక్కన USB, దాని డౌన్లో మీకు IR సెన్సార్ ఉంది, దాని డౌన్లో మీకు అయితే ఫిలిప్స్ కేబుల్ ఉంది. మీకు పోర్ట్స్ మాత్రం ఎక్కడ కూడా ఏమీ చేంజ్ అవ్వవు. ఎందుకంటే అన్ని పోర్టబుల్ ప్రొజెక్టర్స్ కూడా సేమ్ పోర్ట్స్ అయితే మెన్షన్ అంటే వాళ్ళు ఇస్తారు మనకి. ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఇవి నాన్ బ్రాండెడ్. మీకు నాన్ బ్రాండెడ్లో కూడా ఇవే ఐటమ్, ఇవే సేమ్ స్పెసిఫికేషన్స్ అండ్ నెక్స్ట్ సేమ్ పోర్ట్స్తో మీకు అయితే ఇట్లా ఉన్నాయి కదా. మీరు బ్రాండెడ్కి వెళ్ళిపోతే జెబ్రానిక్స్, అందులో కూడా మనకి సేమ్ అంతే, సేమ్ అదే పోర్ట్స్తో, సేమ్ అదే డిజైన్స్తో, సేమ్ అదే లుక్స్తో మనకైతే రావడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ బ్రాండ్ వాల్యూ అండ్ నెక్స్ట్ మీకు వారంటీ వాల్యూ అనమాట. మీకు ఇందులో వారంటీ ఉంటుంది. జెబ్రానిక్స్ కానీ ఏమైనా సరే మీకు వారంటీ ఉంటుంది, అంతే తప్ప ఇంకేమీ డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మీకు ఇది అప్ టు 1080p వరకు మీకైతే రెజల్యూషన్, యూట్యూబ్ రెజల్యూషన్ 1080p వరకు ఉంటే ఈ 4 కూడా మీకైతే అప్ టు 2160p వరకు మ్యాక్సిమం రెజల్యూషన్ అయితే మీకైతే అందిస్తాయి. యూట్యూబ్ వరకు అయితే మాత్రం మిగతా అయితే ఇంకా చెక్ చేయలేదు. యూట్యూబ్ వరకు మ్యాక్సిమం మనం చూసేది యూట్యూబే కాబట్టి యూట్యూబ్లో వాటికైతే మాత్రం ఇవైతే పక్కాగా మీకైతే అప్ టు 4K రెజల్యూషన్ వరకు మీకైతే సెటప్ ఉన్నదన్నమాట. ఇది మీకు అప్ టు 1080p వరకే రావడం జరుగుతుంది. ఇందులో మీకు లూమెన్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తారు. ఇది అప్ టు మీకైతే 3000 లూమెన్స్ అయితే రావడం జరుగుతుంది ఈ మోడల్ జెబ్రానిక్స్ అయితే. ఎందుకంటే వీళ్ళన్నీ మెన్షన్ చేస్తారు కంపెనీది కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్, మనకు అన్నీ అయితే మెన్షన్ చేయరు. సో మనం ఇవన్నీ ఆన్ చేసి చూద్దాం ఒకసారి. ఈ 4 ప్రొజెక్టర్ కూడా ఆన్ చేసి చూద్దాం. నేను ఎక్కువ ల్యాగ్ అయితే చేయను, డైరెక్ట్గా యూట్యూబ్ ఓపెన్ చేసేస్తా. అన్ని ఇంటర్ఫేస్ మీకు ఒకేలాగా ఉంటాయి కాబట్టి మొత్తం ఇంటర్ఫేస్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం టైం వేస్ట్. మీకు ఈ పిక్స్ అప్లై కావాలంటే డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి చూడండి. ఈ 4 కూడా మీకు ఏది బెస్ట్ మీరే ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ స్క్రీన్ ప్లే చేస్తాను, డైరెక్ట్గా వాల్ మీద పెడతాను. ఏది స్క్రీన్ అంటే వైట్ కలర్ క్లాత్ అట్లాంటివి ఏం పెట్టకుండా డైరెక్ట్గా స్క్రీన్ అంటే గోడ పైన నేనైతే డిస్ప్లే చేసి మీకు చూపిస్తా. అందులో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా ది వెరీ రీజనబుల్ ప్రైస్. మీకు బ్రాండ్కే కావాలనుకుంటే జెబ్రానిక్స్కి వెళ్ళిపోండి, లేదంటే ఇంపోర్టెడ్ మోడల్లో ఈ 3 కూడా ది వర్తీ ప్రోడక్ట్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా పిక్చర్ క్వాలిటీ చూద్దాం, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకి ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఎట్లా ఉందన్నమాట. నేను ఏ ప్రొజెక్టర్ ఆన్ చేశానో మీకు లాస్ట్లో చూపిస్తాను, ఒకటి మనం ప్లే చేసుకుని చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే ఇట్లా ఉంటుంది మీకు ఇంటర్ఫేస్. స్టార్టింగ్స్లోకి వెళ్తే మీకు అయితే అన్ని ఓపెన్ అయితే మీకు ఫస్ట్ నెట్వర్క్ సెట్టింగ్, మీకు ఆల్ మ్యాక్సిమం అన్ని ప్రొజెక్టర్స్ కూడా సేమ్ ఇదే ఇంటర్ఫేస్ ఉంటుంది. సో నేను ఒకటి ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతావన్నీ కూడా మీకు అట్లానే ఉంటాయి అనమాట. మన నెట్వర్క్ సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. నెట్వర్క్లోకి వెళ్తే మీకు దగ్గరలో ఉన్నవన్నీ మీకు అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ చూసుకుంటే నాది ఇక్కడ ఓపెన్లో ఉంది. నేనైతే ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి నేనైతే లాగిన్ అవుతున్నాను. నా దీంట్లో అంటే వైఫై కనెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వైఫై కనెక్ట్ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఈ సెట్టింగ్స్ చూసుకుందాం. మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటే మీకు అయితే ఫస్ట్ నెట్వర్క్ ఉంది, దాని పక్కన బ్లూటూత్ ఉంది. మీకు దగ్గరలో బ్లూటూత్ ఏవైనా మీరు హోమ్ థియేటర్ పేర్ చేయాలంటే పేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు లాంగ్వేజ్ సెట్టింగ్స్, దాని తర్వాత మీకు అదర్ సెట్టింగ్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ మొత్తం అప్లికేషన్స్ అన్నీ అండ్ నెక్స్ట్ ఇందులో ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకు డౌన్లో ప్రొజెక్షన్ ఉంది. ఇది మీకు మెయిన్. మీరు ఒకవేళ ఎట్లా పెట్టుకుంటున్నారు ప్రొజెక్ట్ అని, మీరు ఒకవేళ వాల్ మౌంటింగ్ పెట్టుకుంటున్నారు, హ్యాంగింగ్ పెట్టుకుంటున్నారంటే మీరు హ్యాంగింగ్ ఆన్ చేసుకోవాలి. దాని డౌన్ చూసుకుంటే మీకు రేర్ ప్రొజెక్షన్ ఉంది. మీరు స్ట్రైట్గా పెట్టుకుంటారంటే స్ట్రైట్, అండ్ నెక్స్ట్ మీకు రేర్ హ్యాండింగ్ అట్లా మీకు అయితే ఉంటాయి అనమాట. సో మీరు ఏంటంటే ఫ్రంటల్ ప్రొజెక్షన్ మ్యాక్సిమం ఇది రెగ్యులర్గా ఉంటుంది, అదిలో మీరు ఉంచేయండి. మీరు రేర్ హ్యాంగింగ్ అవన్నీ పెట్టుకుంటే మాత్రం మీరు అన్నది మీ అడ్జస్ట్మెంట్ బట్టి మీరు స్టాండ్ పెట్టుకుని దాన్ని బట్టి దాని పక్కన చూసుకుంటే మీకు కీ స్టోన్ కరెక్షన్ అంటే మీరు ఈ 4 కార్నర్స్ కూడా మీరు అడ్జస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, మీరు లెఫ్ట్ సైడ్ అడ్జస్ట్ చేయాలంటే మీరు ఇది ఓకే చేసి ఇట్లా మూవ్ చేస్తే మీకు అయితే ఇలాగా తగ్గిపోతుంది. స్క్రీన్ చూసి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తగ్గిపోతుంది. ఇది ఎలా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు ఓకే బటన్ నొక్కితే మీకు కార్నర్ అన్నది చేంజ్ అవుద్ది అనమాట. చూడండి ఇంకో కార్నర్ చేంజ్ అయింది, అది నేను ఇట్లా ఇంక్రీజ్ చేస్తున్నాను, ఇంక్రీజ్ అవుతుంది చూసుకోవచ్చు. అట్లా మీకు అయితే 4 కార్నర్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని మీరు బ్యాక్ నొక్కితే మీకు స్క్రీన్ అనేది అలా ఉండిపోద్ది అనమాట. నెక్స్ట్ చూసుకొని మీకు స్క్రీన్ జూమింగ్, మీకు స్క్రీన్ ఎంత కావాలో మీరు జూమ్ అయితే చేసుకోవచ్చు. యారో బట్టి మీరు జూమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఆటో కీ స్టోన్ మీరు పెట్టుకున్న దాన్ని బట్టి ఆటోమేటిక్గా అయితే ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకుంటే అది ఆన్లో ఉంచుకుంటే మీకు బెటర్. మీరు ప్రాజెక్ట్ అటు ఇటు మూవ్ చేసినా సరే మీకు అనేది ఎక్కడ కూడా మూవ్ అవ్వదు అనమాట. ఇది దీని తాలూకా ఓవరాల్ సెట్టింగ్స్ అయితే మీరు డేట్ అండ్ టైం ఎక్కడ నుంచి మార్చుకోవచ్చు. అబౌట్ డివైస్
మీరు డివైస్ గురించి మొత్తం తీసుకుంటే ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. మీకైతే అప్ టు ఇది 2 GB + 16 GB మీకైతే రావడం జరుగుతుంది అనమాట. ఇది ఆల్ అప్లికేషన్స్. మీరు ఒకవేళ HDMI ఏమైనా పెట్టుకుంటే ఇది మీకు ఇన్పుట్లోకి వెళ్తే మీకైతే అన్నీ వస్తాయి. HDMI నో సిగ్నల్, ప్రెజెంట్ అయితే సిగ్నల్ లేదు కాబట్టి మనకైతే ఏమీ రావట్లేదు. ఇది మీకు మెయిన్ హోమ్ స్క్రీన్. అండ్ నెక్స్ట్ మీరు ఆల్ అప్లికేషన్స్లోకి వెళ్తే మాత్రం మీకు యాప్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే యాప్ స్టోర్ మీరు ఏమైనా ఎక్కించుకోవచ్చు. ఫైల్ మేనేజర్ ఉంది, గ్యాలరీ, మ్యూజిక్, అండ్ నెక్స్ట్ మీకు నెట్ఫ్లిక్స్, అండ్ నెక్స్ట్ మీకు సిస్టమ్ అప్డేట్ గురించి ఏమైనా అప్డేట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు అయితే షేర్ స్క్రీన్, మీ మొబైల్ నుంచి షేర్ స్క్రీన్ ఇంకా చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు షేర్ స్క్రీన్ అయితే మీరు ఇక్కడ నుంచి మీ ఫోన్లో ఏం చేస్తే మీరైతే ఇక్కడ దీన్ని పేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్కి అయితే మీరు ఈ యాప్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. మీకు QR కోడ్ స్కాన్ చేస్తే మీకు యాప్ వస్తుంది. ఆ యాప్ నుంచి మీరైతే దీన్ని పేర్ చేసుకోవాలి. ఎయిర్ ప్లే అయితే మాత్రం అవసరం లేదు, డైరెక్ట్గా ఐఫోన్స్కి అయితే వచ్చేస్తుంది. మీరు ప్రొజెక్టర్ అండ్ నెక్స్ట్ మీ ఫోన్ రెండు కూడా సేమ్ వైఫైతో మీరైతే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మిర్రాకాస్ట్ అనేది తెలిసిందే చాలామందికి. డైరెక్ట్గా మిర్రాకాస్ట్ కూడా ఇదైతే యాక్సెప్ట్ చేస్తుంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్కి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఓవరాల్గా దీని తాలూకు అయితే. ఇప్పుడు నేను మీకు చూపించింది వచ్చేసి ఏ ప్రొజెక్టర్ అంటే చూడొచ్చు. నేను మీకు ప్రొజెక్టర్ చూపిస్తాను. ఇప్పుడు ఆ ప్రొజెక్టర్ అయితే మనం ఇప్పుడు ఆన్ చేసామన్నమాట. మనం ఎంతవరకు ఆన్ చేసిన ప్రొజెక్టర్ వచ్చేసి ఇది మినీ ప్రొజెక్టర్, స్మాల్ ఉంది కదా, స్మాల్ ప్రొజెక్టర్. మనమైతే ఈ స్మాల్ ప్రొజెక్టర్ ఎంతవరకు అయితే ఆన్ చేసాము, ఈ స్మాల్ది మనకైతే ఎట్లా వస్తుంది. మీరు స్మాల్ చూసుకుంటే మీకు అయితే ఎట్లా వస్తుంది. మనమైతే స్మాల్ ఎంతవరకు ప్లే చేస్తాం. మనం నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ప్లే చేద్దాం, ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. ఇది మనకి దీని తాలూకా పర్ఫార్మెన్స్ అయితే చూసుకోవచ్చు. ఈ ప్రొజెక్టర్ అయితే మాత్రం ఎక్సలెంట్. అసలు వితౌట్ లైటింగ్లో కూడా మనకి చాలా లైటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ప్రైస్కి అయితే మాత్రం వెరీ వర్తీ అబ్బా అసలు. ఎందుకంటే మనకి చూడొచ్చు ఎంత లైటింగ్ వస్తుందో. మీరు మొత్తం లైట్ ఆఫ్ చేసేసరి చాలా లైటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు మేము ముందు ప్లే చేసిన దానికంటే ఇదైతే మాత్రం చాలా లైటింగ్ అయితే ఉంది. చూసుకోవచ్చు మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్ మనకైతే వైఫై కనెక్ట్ అయిపోయింది. మనం డైరెక్ట్గా యూట్యూబ్ ఓపెన్ చేసేద్దాం, ఇంకేది వద్దు. ఎందుకంటే సెట్టింగ్స్ అన్నీ చెప్పాను కదా, అన్నీ అప్రాక్సిమేట్గా అన్నీ ఒకేలాగా ఉంటాయి. జెబ్రానిక్స్ ఆల్రెడీ నాది ఇట్లా ఉంది కూడా మీరు అక్కడ నుంచి చెక్ చేయవచ్చు. మనం యూట్యూబ్ ప్లే చేద్దాం ఒకసారి, ఎట్లా వస్తుందో చూద్దాం. ప్లే చేద్దాం ఒకసారి. అప్ టు మనకి ఎంతవరకు రెజల్యూషన్ వచ్చిందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీకు అయితే వీడియో ఆన్ అయితే ఎట్లా ఉంటుంది. మనం ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం, మనకి ఎంత పిక్చర్ క్వాలిటీ ఇచ్చారో చూద్దాం ఒకసారి. లాస్ట్లోకి వెళ్తే మీకు అయితే సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి అప్ టు పిక్చర్ క్వాలిటీ ఎంతవరకు ఉందో చూద్దాం ఒకసారి. చూసుకోవచ్చు ఇది మనకైతే 1080p 60 FPS వరకు మనకైతే ఈ ప్రొజెక్టర్ అనేది మనకైతే హ్యాండిల్ చేయగలదు. ఇది మనకి 1080p 60 FPSలో నేను అయితే పెట్టాను. మన నెట్ స్పీడ్ బట్టి మీకు అయితే ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట. నేను ఇప్పుడు ఏ ప్రొజెక్టర్ ప్లే చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. ఇది దీని తాలూకా పిక్చర్ క్వాలిటీ అయితే మీకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. అండ్ అట్లా మీకు నాయిస్ కూడా లేదు. ఫేస్ క్లారిటీ అనేది చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇక్కడ ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్రైట్ కలర్స్తో మీకు అయితే రావడం జరుగుతుంది. మీరు ఫోకస్ అడ్జస్ట్ చేసుకుని బట్టి మీరైతే పిక్చర్ క్వాలిటీ మీరు నోటీస్ చేయగలరు. చూడొచ్చు మీకు బ్రైట్నెస్, మీకు కలర్లో మాత్రం ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదు. ఇది మీకు ఓవరాల్గా దీని తాలూకు అయితే. నేను ఇప్పుడు ఏ ప్రొజెక్టర్ ప్లే చేస్తున్నానో మీరు చూపిస్తాను చూడండి ఒకసారి. మనం ప్లే చేస్తున్న ప్రొజెక్టర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మనం ప్లే చేస్తున్న వీడియో తాలూకా ప్రొజెక్టర్ అయితే చూడవచ్చు. నేను ప్లే చేస్తున్నది వచ్చేసి ఈ ప్రొజెక్టర్, వైట్ కలర్ ప్రొజెక్టర్ ఉంది కదా మనకి, అంటే ఈ డిజైన్తో వచ్చిన ప్రొజెక్టర్. ఇది మనమైతే ఇప్పుడు చెక్ చేస్తున్నాం. బడ్జెట్ ఫ్రెండ్లీ, బాగా తక్కువ బయలో మీకు అయితే వస్తుంది ప్రొజెక్టర్. ఇది మన ప్రొజెక్టర్ అయితే క్వాలిటీ చూడవచ్చు. మీరు ఎంత డార్క్ రూమ్లో కూడా బ్రైట్నెస్ ఎంత బాగా మీకు అయితే వస్తుందో, చాలా బ్రైట్నెస్ అనేది మీకు రావడం జరుగుతుంది. పిక్చర్ క్వాలిటీ కానీ ఫేస్ క్లారిటీ కానీ మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఈ ప్రొజెక్టర్ అయితే మీకు రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఇంకో ప్రొజెక్టర్ చెక్ చేద్దాం, ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ మనమైతే ఇంకో ప్రొజెక్టర్ ఆన్ చేస్తాం. దీని లైటింగ్ చూడవచ్చు. మీకు దీని క్వాలిటీ కానీ ఏవైనా సరే మీకు చాలా బిగ్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. మీకు స్టార్టింగ్ వెరీ బిగ్ స్క్రీన్ అయితే వచ్చేసింది. మీరు దీన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం ఇవ్వండి ప్రొజెక్షన్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇట్లా మీరు సింపుల్గా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కీ స్టోన్ ఆఫ్ చేసుకుంటే మీకు డౌన్లోని 4th ఆప్షన్ మీకు ఎనేబుల్ అయింది చూసారా. ఇట్లా మీరు వెళ్ళి మీరు దీని సైడ్ మొత్తం తగ్గిస్తున్నాను చూడండి. ఇట్లా మీరు మొత్తం ఇట్లా తగ్గించుకొని ఇంకొంచెం ఇలా డౌన్ చేసుకుంటే మీకైతే డౌన్గా వస్తుంది. ఇట్లా మొత్తం డౌన్గా వచ్చింది. ఇప్పుడు నాకు ఈ కార్నర్ కావాలి కాబట్టి ఈ కార్నర్ మొత్తం తగ్గిస్తున్నాను చూడండి. ఇంకా తగ్గిస్తున్నాను, ఇంకా తగ్గించి దీన్ని ఇట్లా మొత్తం డౌన్ చేయండి. ఒక లెవెల్కి వచ్చింది కదా. మరి ఇంకా డౌన్కి వెళ్ళి ఇది అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు మొత్తం తగ్గించండి. ఇప్పుడు దీనికి వెళ్ళండి, మొత్తం తగ్గించండి. చూసారా మనకంటూ ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ అనేది మనకైతే ఇక్కడికి వచ్చింది. ఇంకో చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా స్క్రీన్ అనేది ఎట్లా అడ్జస్ట్ చేశానో. మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఎట్లాంటిదైనా సరే
మీకు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడొచ్చు మీకు ఎగ్జాక్ట్ నా వాల్కి అయితే సరిపడి నేనైతే ఫిట్ చేసుకున్నాను. మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి మన వైఫై కనెక్ట్ చేసి మీరు మిగతా చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకి ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు సాంగ్ ప్లే చేద్దాం. దేన్ని పిక్చర్ క్వాలిటీ ఎంతవరకు ఉందో చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇది మీకు కొంచెం బడ్జెట్ ఎక్కువ, కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ పడుతుంది. ఈ ప్రొడక్ట్ ఏదన్నది మీకు లాస్ట్లో చూపిస్తాను. సో మనం ఇది చూద్దాం ఒకసారి, దీని తాగిది ఎట్లా వస్తుంది అని. ప్లే చేద్దాం ఒకసారి. దీని రెజల్యూషన్ ఎంతవరకు ఉందో మనం చూద్దాం. ఫ్రెండ్స్ మనం వీడియో ఓపెన్ అయింది కదా, ఇప్పుడు మనం దీని పిక్చర్ క్వాలిటీ చూద్దాం ఒకసారి ఎంతవరకు ఉంది అని చూసుకోవచ్చు. మీరు లాస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే అప్ టు ఇది 4K వరకు అయితే మనకైతే సపోర్ట్ రావడం జరిగింది. 2160p 60 FPS వరకు మనకైతే ఇది హ్యాండిల్ చేస్తుంది యూట్యూబ్ అన్నది. మీరు మీ ఇంటర్నెట్ కనెక్షన్ దాన్ని బట్టి మీరైతే ఎక్స్పెక్ట్ చేయగలరు. ఇదైతే మనకి 4K సపోర్ట్ ఉంది ఈ ప్రొజెక్టర్ అయితే. మనం ఇప్పుడు ఏ ప్రొజెక్టర్ దీని మీద ఆన్ చేసామో చూద్దాం ఒకసారి. బాగా నెట్ స్లో ఉంది చూసుకోవచ్చు. మీకు పిక్చర్ క్వాలిటీ అనేది ఎంత బాగా మీకైతే రావడం జరుగుతుందో. ఇది మీకు చాలా బెటర్గా పర్ఫార్మ్ చేసి అప్ టు 4K మీకు 60 FPS వరకు రికార్డ్ అయితే మీకు ప్లే అవుతుందన్నమాట. యూట్యూబ్ అన్నది మీరు 2160p 60 FPS వరకు మీరైతే ప్లే చేసుకోవచ్చు. మనం చూద్దాం ఏ ప్రొజెక్టర్ ఇప్పుడైతే ప్లే అవుతుందో మనం చూద్దాం ఒకసారి. ఎందుకంటే మన నెట్ క్వాలిటీ బట్టే కదా ఏమైనా సరే వస్తుంది. ఇది మనకి ఈ ప్రొజెక్టర్ అనమాట. చూసుకోవచ్చు బ్లాక్ కలర్ ప్రొజెక్టర్ మనం అయితే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బ్లాక్ ప్రొజెక్టర్ ఉంది కదా, ఇది మనం అయితే వీడియో ప్లే చేస్తున్నాం. చూడవచ్చు మనం వీడియో ప్లే చేస్తుంది వచ్చేసి ఇదన్నమాట ప్రొజెక్టర్. చూసుకోవచ్చు ఎంత బాగా మీకు అయితే బ్రైట్ కలర్స్ అయితే మీరు రావడం జరుగుతుందో. ఇది ప్రొజెక్టర్ అయితే మాత్రం చూడవచ్చు. ఈ ప్రొజెక్టర్ అయితే మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మీ నెట్ క్వాలిటీ బట్టి మీకు అయితే ఏ బఫర్ లేకుండా రావడం జరుగుతుంది. చాలా బాగా అయితే మీకు పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది అనమాట. మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ప్లే చేసింది వచ్చేసి జెబ్రానిక్స్ అనమాట. ఇది మనకి జెబ్రానిక్స్ అయితే చెప్పాను కదా, మీకు మ్యాక్సిమం ఇంటర్ఫేస్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఏ మాత్రం కూడా మీకు అయితే ఫరక్ పడదు. ఇది మనకి జెబ్రానిక్స్ తాలూకు ఇంటర్ఫేస్ అయితే లోడింగ్ అవుతుంది. చూద్దాం ఒకసారి దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అని. ఆల్రెడీ మన ఛానల్ డెడికేటెడ్ వీడియో ఉంది. ఇప్పుడు మన ఓన్లీ యూట్యూబ్ పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది ఓపెన్ అయిన తర్వాత కూడా మనకి సేమ్ ఇంటర్ఫేస్. చెప్తున్నాను కదా, ఎన్ని బ్రాండ్స్ వెళ్ళినా సరే పోర్టబుల్లో మీకు అయితే అన్ని ఇంటర్ఫేస్ ఒకేలాగా ఉంటాయి. ఈ బడ్జెట్లో అయితే మాత్రం మీరు నాకు తెలిసి ఇంపార్టెంట్ మోడల్లో తీసుకోవడం బెటర్. వైఫై, బ్లూటూత్, ప్రొజెక్షన్ సెట్టింగ్స్ అన్నీ మీకు సేమ్, ఎక్కడ కూడా మీకు అయితే డిఫరెన్స్ ఉండదు. మనం వైఫై కనెక్ట్ చేద్దాం. వైఫై కనెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చూద్దాం ఒకసారి ఎట్లా ఏది అని. ఫ్రెండ్స్ వైఫై అయితే మనం కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం యూట్యూబ్ ప్లే చేద్దాం ఎట్లా వస్తుంది ఏంటి అని. ఇది మనకి యూట్యూబ్ అయితే. యూట్యూబ్ ప్లే చేసిన తర్వాత మీకు సేమ్ ఇంటర్ఫేస్ అన్నీ కూడా డైరెక్ట్గా వీడియో ప్లే చేద్దాం. వీడియో ప్లే చేసి దాని తాలూకా పిక్చర్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ దీని తాలూకా రిజల్యూషన్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. మనకైతే ఈ ఉన్న అన్ని ప్రాజెక్టులో ఓన్లీ ఆ బ్లాక్ కలర్ మాత్రమే మనకి 4K వరకు రికార్డ్ అయితే చేస్తుంది అనమాట. ఇందులో మీకు లౌడ్నెస్ కూడా ఎక్కువ ఉంది. స్పీకర్ క్వాలిటీ దాంతో కంపేర్ చేసుకుంటే మీకు ఇది స్పీకర్ క్వాలిటీ కొంచెం ఎక్కువైతే రావడం జరుగుతుంది. మనం సేమ్ సాంగ్ ప్లే చేద్దాం, సేమ్ వీడియో ప్లే చేద్దాం. 4K 60 FPSలో మనం ప్లే చేసి చూద్దాం ఒకసారి ఎట్లా వస్తుంది, దీని తాలూకా పర్ఫార్మెన్స్ ఎంత అండ్ నెక్స్ట్ మనకి ఎంతవరకు రెజల్యూషన్ ఇచ్చున్నారు. మాక్సిమం ఇది కూడా 1080p వరకే మనకి అయితే రావడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో మనం ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. నాకు తెలిసి ఇవి ఉన్న బడ్జెట్లో అంటే మీకు అండర్ 5000 రూపీస్లో బ్లాక్ కలర్ మాత్రమే ది బెస్ట్ అండ్ ది వర్త్ అనేది చెప్పుకోవచ్చు. మనం ప్లే చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీకు దీని తాలూకా లౌడ్నెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే మీకు స్పీకర్ తాలూకా వాయిసే చాలా లౌడ్గా ఉందని చెప్పుకోవచ్చు. మీకు ఇప్పుడు ప్లే అవుతుంది, మీకు ఆడియో వస్తుంది కదా, మీకు దీని తాలూకా సౌండ్ అది మొత్తం మీకు ప్రొజెక్టర్ నుంచే. మిగతా వీటితో కంపేర్ చేసుకుంటే ఇది మీకు వాయిస్ కొంచెం లౌడ్ ఉందన్నమాట. అది మీకు వాయిస్ తక్కువ ఉంటే ఇది మీకు వాయిస్ లౌడ్ ఉంది. అండ్ నెక్స్ట్ మీకు పిక్చర్ క్వాలిటీ కూడా కొంచెం క్లియర్గా అయితే మీకు రావడం జరుగుతుంది. అంతేనా మీకు బ్రాండెడ్ అంటారు కదా, అట్లా అనమాట. మీరు బ్రాండ్ గురించి వెళ్ళిపోతాము మీకు అనుకుంటే దీనికి వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు పిక్చర్ క్వాలిటీ కానీ దానికి దీనికి మరీ ఎక్కువగా అయితే డిఫరెన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇది కూడా మనకి సేమ్ 1080p 60 FPS వరకు రికార్డ్ అయితే చేస్తుంది. అట్లనే మీకు పిక్చర్ క్వాలిటీ కూడా మంచిగా అయితే మీకు పర్ఫార్మ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. వాయిస్ కూడా మీకు క్లారిటీ అయితే ఎక్కడ తగ్గలేదు చూసుకోవచ్చు. మీకు వాయిస్ పెడతాను ఇప్పుడు. దీని తర్వాత లౌడ్నెస్ చూడండి ఎట్లా వస్తుంది అని. ఇది మన ప్లే చేసింది ఏదో చూద్దాం, చాలా మంది డౌట్ ఉంటుంది మీరు అదే ప్లే చేసిన నమ్మకం ఏంటి అని. చూద్దాం ఒకసారి చూడండి. జెబ్రానిక్స్ ప్లే అవుతుంది మనకైతే చూడొచ్చు. ఇది జెబ్రానిక్స్ ప్లే అవుతుంది. వీడియో క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది జెబ్రానిక్స్ది. మీరు బడ్జెట్లో చూస్తున్నారు, మీకు వారంటీ కావాలంటే మీరు జెబ్రానిక్స్కి వెళ్ళిపోండి. లేదు అనుకుంటే మీకు ఇందాక చూపించిన ఇంపార్టెంట్ మోడల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎందుకంటే మీకు
ఆ ప్రైస్కి అవి చాలా అంటే చాలా వర్తి అనమాట. ఎక్కడ మీకు కాంప్రమైజ్ ఉండదు. ఆప్షన్స్ కూడా ఏమీ మారవు. అన్నీ మీకు అట్లనే పర్ఫార్మ్ చేస్తది. ఇది మీకు విత్ వారంటీ, అది మీకు వితౌట్ వారంటీ, అంతే డిఫరెన్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ 4 దాకా పర్ఫార్మెన్స్ అనేది, పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉంది అని. మీకు ఈ 4 కూడా ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చెయ్యవు. మీరు ఒకవేళ ఐపీఎల్ మ్యాచెస్ చూసుకుంటున్నా, T20 మ్యాచెస్ చూసుకుంటున్నా, ఏవైనా సరే మీకు ఎక్సలెంట్గా పర్ఫార్మ్ చేస్తాయి అనమాట. మీరైతే మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు పక్కాగా. ఇవి మీకు దీని తాలూకా స్పెసిఫికేషన్స్ అండ్ నెక్స్ట్ ఇది కంపారిజన్ వీడియో అయితే మీకు అన్నీ కూడా ఒకటే. అండ్ నెక్స్ట్ మీకు ఇందులో అన్నింటిలో కూడా 180 degrees వరకు హింజ్ అయితే ఉంటుంది. మీరు ఎట్లా అయినా సరే దీన్ని బెండ్ చేసుకోవచ్చు. మీరు లెఫ్ట్ కానీ రైట్ కానీ మీకు నచ్చినట్టు అన్నీ కూడా మీకు 180 degreesలో మీకు అయితే బెండ్ అయితే అవుతుంది. మీకు ఈ మోడల్కి అండ్ ఈ మోడల్కి బేస్లో అయితే మీకు వాల్కి ఫిట్ చేసుకున్నందుకు, మీ ప్రొజెక్టర్ స్టాండ్ ఫిట్ చేసుకున్నందుకు హోల్ అయితే దీనికి ఇవ్వలేదు. ఈ 2 మోడల్కి అయితే మీకు డౌన్లో స్టాండ్ ఫిట్టింగ్ చేసుకున్నందుకు హోల్ అయితే ఇచ్చున్నారు. ఈ రెండింటిలో అది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే లుక్స్ పరంగా ఈ మోడల్ చాలా నచ్చింది, చాలా బాగుంది ఈ మోడల్ అయితే. నాకు ఒక మోడల్ గుర్తొస్తుంది, పోర్ట్రానిక్ బీమ్ 540 సంథింగ్ ఏదో మోడల్. ఆ మోడల్ సేమ్ మీకు అప్రాక్సిమేట్గా ఇదే అయితే ఉంటుంది, సేమ్ ఇదే డిజైన్తో ఉంటుంది. మ్యాక్సిమం అన్ని డిజైన్లు ఒకటే. మీరు ఓన్లీ బ్రాండ్ గురించి మీరు మనీ అయితే పెట్టాల్సి ఉంటుంది. వారంటీ గురించి అంత ఫాస్ట్గా అయితే కంప్లైంట్ రావు. సో మీకు ఎలా అనిపించింది, ఈ 4 ఏది బెస్ట్ అనిపించిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.